ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి డాక్టర్ కిషన్ చంద్ర గారు రూపొందించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి చెప్తాం అనుకున్నాం. మనం ఇదివరకు ఓడబ్ల్యూడిసి, ఎన్డబ్ల్యూడిసి, వ్యామ్ డీకేసీ గురించి చెప్పుకున్నాం. అదే రీతిలో ఒక మంచి ప్రోడక్ట్ కూడా వచ్చింది. అయితే ఇది వచ్చి 1 year అయిపోతున్నా కూడా నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను దీన్ని ఉపయోగించి చూసి దాని ఫలం ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత అందరికీ చెప్పుదామని చెప్పేసి నేను ఆగాను. ఎందుకంటే నేను మామూలుగా ఉపయోగించకుండా నేను మీకు దీని యొక్క వీళ్ళు చెప్పేస్తే అది పద్ధతిగా ఉండదని చెప్పేసి నేను వాడి చూసి దాని ఫలితం బాగుంది అని తెలిసిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఓడబ్ల్యూడిసికి అలాగే చేశాను. అలాగే వ్యామ్ కూడా తయారు చేసిన తర్వాత నేను ఉపయోగించిన తర్వాత నేను మీకు వీడియో పెట్టాను. అదేవిధంగా దీన్ని కూడా నేను ఇప్పుడు వీడియో చేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఓడబ్ల్యూడిసి అనేది తయారు చేశారు రకరకాల బ్యాక్టీరియాలతోటి, 80 రకాల బ్యాక్టీరియాలతోటి. అదేవిధంగా ఇప్పుడు దీనిని గోమూత్రం ఉపయోగించి చేశారు. ఇందులో ఉపయోగించినటువంటి గాఢ గోమూత్రం అనేది, ఈ గాఢ గోమూత్రం ఎలా తయారు చేస్తారంటే, గాఢ అనగానే మీకు తెలిసిపోతుంది కాన్సన్ట్రేటెడ్ అంటే ఒక 10,000 లీటర్ల మామూలు నాటు ఆవు గోమూత్రాన్ని తీసుకుని దాన్ని 10 లీటర్లకి కండెన్స్ చేస్తారు. కోల్డ్ కండెన్సింగ్ ప్రాసెస్ ద్వారా 10 లీటర్లకి కుదిస్తారనమాట. అంటే మంచి గాఢంగా చిక్కగా తయారు చేస్తారు. దాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని మనం గాఢ గోమూత్రం అని చెప్పేసి అంటాం. ఆ గాఢ గోమూత్రాన్ని ఈ ఎన్హాన్సర్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇందులో కూడా మీకు పూర్తిగా 100% గాఢ గోమూత్రం ఉండదు. కేవలం 20% మాత్రమే గాఢ గోమూత్రం. అలా తయారు చేసిన గాఢ గోమూత్రాన్ని ఇందులో 20% మాత్రమే, అంటే లీటర్కి 200 ml మాత్రమే గాఢ గోమూత్రం ఉంటుంది. 300 ml వాటర్ ఉంటుంది. 500 ml మొలాసిస్ అనే లిక్విడ్ ఉంటుందన్నమాట. ఈ 3 కలిపి తయారు చేసిందే ఈ ఎన్హాన్సర్. ఈ ఎన్హాన్సర్ దేనికి పనిచేస్తుందంటే, మనం ఏదన్నా పిచికారీ చేసినప్పుడు మొక్కలకి దాంట్లో మనం ఒక పెస్టిసైడ్ కానీ లేకపోతే ఒక ఫెర్టిలైజర్ కానీ మనం స్ప్రే చేస్తాం కదా, ఆ స్ప్రే చేసిన దాని యొక్క పవర్ని డబుల్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. అందుకే దీని పేరు ఎన్హాన్సర్. ఓకే అండి. ఇది ఎలాగ ఎన్హాన్స్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పొలం తీసుకున్నాం అనుకోండి. పొలంలో 1 ఎకరానికి 1 లీటర్ పురుగు మందు చల్లాలి అని మనకి షాప్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు దాంట్లో మనం సగం అంటే 1/2 లీటర్ మాత్రమే ఉపయోగించి చల్లితే, దీన్ని కూడా ఉపయోగించి చల్లితే దానికి 1/2 లీటర్ ఉపయోగించినప్పుడు మీకు 1 లీటర్ యొక్క ఫలితాన్ని మనం పొందొచ్చు. అలాగే ఫెర్టిలైజర్ కూడా సగం ఫెర్టిలైజర్ ఉపయోగించి పూర్తి ఫెర్టిలైజర్ యొక్క ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? మనం ఇది 1/2 లీటర్ బాటిల్స్లో దొరుకుతుంది. 1/2 లీటర్ కొనుక్కున్నాక దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఈ ఎన్హాన్సర్ని ఒక 200 లీటర్లు కానీ 100 లీటర్లు కానీ నీరు తీసుకుందాం ఒక బ్యారెల్లో. తీసుకుని ఈ 1/2 లీటర్ బాటిల్ని అందులో వేసేస్తాం కంప్లీట్గా. దీంట్లో ఉన్న లిక్విడ్ దాంట్లో కలిపేస్తాం. ఇంకా బెల్లం అలాంటిది ఏమీ వేయక్కర్లేదండి. ఇలా కలిపిన తర్వాత 24 గంటలు దాన్ని ఫెర్మెంటేషన్ కింద అలా వదిలేస్తాం. 24 గంటలు అలా వదిలేస్తే, 100 లీటర్లకి అయితే 24 గంటలు వదిలేస్తాం. 200 లీటర్లకి అయితే ఇంకొక 24 గంటలు వదలొచ్చు, తప్పలేదు. అంటే 48 గంటలు అనమాట. ఆ విధంగా ఆ 200 లీటర్లు లేదా 100 లీటర్లు ఈ యూరిన్ తయారవుతుంది. దీంతో ఒక సొల్యూషన్ తయారవుతుంది అనమాట. అది తయారైన తర్వాత దాంట్లో మనం ఏదైతే ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ చల్లాలనుకుంటున్నామో, స్ప్రే చేయాలనుకుంటున్నామో, అందులో సగం మాత్రం తీసుకొని ఈ నీటిలో కలిపి వెంటనే దాన్ని మనం వెంటనే చల్లేసుకోవచ్చు. ఒకరోజు ఆగక్కర్లేదు. వెంటనే మనం దాన్ని స్ప్రే చేసేసుకుంటే ఆ సగం వాడినప్పుడు కూడా పూర్తిగా వాడినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. 1 ఎకరానికి ఒక పెస్టిసైడ్ 1 లీటర్ వాడాలని చెప్పేసి మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు. కానీ మనం దీంట్లో 1/2 లీటర్ మాత్రమే ఉపయోగించుకుని మనం ఇది తయారు చేసుకున్నాం కదా, ఈ కవ్యూరిన్తో ద్రావణం. ఆ ద్రావణంలో 1/2 లీటర్ మాత్రమే కలిపి మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే 200 లీటర్ల నీటిలో 1 లీటరు పెస్టిసైడ్ కలిపి పిచికారీ చేస్తాం. అలా కాకుండా ఈ 200 లీటర్ల కవ్యూరిన్ ద్రావణంలో, ఈ గాఢ గోమూత్ర ద్రావణంలో 1/2 లీటర్ మాత్రం పెస్టిసైడ్ చల్లి స్ప్రే చేస్తే పూర్తి లీటర్ పెస్టిసైడ్ పనిచేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అలాగే ఎరువులు కూడా అంటే మనం మైక్రో న్యూట్రియంట్స్ లాంటి కొన్ని ఎరువులు మనం స్ప్రేయింగ్ ద్వారా ఇస్తాం. వాటిని కూడా అలాగే 1 కేజీ వాడాల్సిన 1/2 కేజీ, 20 కేజీలు వాడాల్సిన 10 కేజీలే ఉపయోగించి పూర్తి ఫలితాన్ని మనం పొందవచ్చు. అది మనకి రైతులకి.
అయితే ఇది మట్టిలో ఇవ్వకూడదండి. మట్టిలో కాకుండా ఓన్లీ స్ప్రేకే ఉపయోగించుకోవాలి. పెస్టిసైడ్, ఫెర్టిలైజర్, హెర్బిసైడ్, ఇన్సెక్టిసైడ్ అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం టెర్రస్ గార్డెనర్స్కి వచ్చేటప్పటికి మనం 200 లీటర్లు తయారు చేసుకుని ఒకసారి ఉపయోగించుకోలేం కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అలాగంటే ఒక 5 లీటర్లు స్ప్రే చేయాలనుకోండి, ఒక గార్డెన్ ఉంది, 5 లీటర్ల నీమ్ ఆయిల్ కానీ, 5 లీటర్ల మైక్రోన్యూట్రియంట్స్ కానీ, లేకపోతే 5 లీటర్ల నీటిలో కలిపినటువంటి ఫిష్ ఎమినో యాసిడ్ కానీ, హెర్బల్ న్యూట్రియంట్స్ కానీ, లేదంటే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ కానీ, ఏదైనా సరే ఒక 5 లీటర్లలో కలిపి మనం లీటర్కి 5 ml చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే 5 లీటర్లకే ఇందులో లీటర్కి 5 ml తీసుకోండి. ఇందులో 5 ml తీసుకుని 1 లీటర్ అంటే 5 లీటర్స్కి 25 ml. ఇది 25 ml తీసుకుని 5 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు అలా ఉంచేయండి. 24 గంటల తర్వాత మీరు ఏదైతే స్ప్రే చేసుకుందాం అనుకున్నారో, అంటే ఒక ఫిష్ ఎమినో యాసిడ్ అనుకోండి, ఫిష్ ఎమినో యాసిడ్ మీరు లీటర్కి ఎంత కలుపుతారు? 3 ml 5 ml కలుపుతాం, 5 ml కలుపుతాం అనుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఇలా తయారు చేసిన లిక్విడ్లో మీరు అందులో 2.5 ml కలిపితే చాలు. 2.5 mlకి 5 mlకి ఫిష్ ఎమినో యాసిడ్ పెద్ద కాస్ట్ ఏం కలిసి వద్దని మీరు అనొచ్చు. అక్కడ కాస్ట్ ముఖ్యం కాదు, దీంతో ఇంకా లాభాలు ఉన్నాయి. దీంతో కలిపి స్ప్రే చేయటం వల్ల మీకు ఎన్హాన్స్ చేయటమే కాకుండా దాని పవర్ని పెంచడమే కాకుండా ఇంకా రకరకాల దీంట్లో ఉన్నటువంటి దీనివలన పూత తొందరగా రావడం, పూత నిలబడటం, కాయ మంచి టేస్ట్ రావడం, పెద్దదిగా పెరగటం, ఎక్కువ కాయలు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ కవ్యూరంతో ఉంటాయి. దీంతో పాటు ఎన్హాన్స్ కూడా చేస్తుంది ఇది. కాబట్టి మనం ఏది స్ప్రే చేసినా కలిపి దీంతో తయారు చేసుకుని వేసుకుంటే దాని మంచి ఫలితాన్ని వస్తుందన్నమాట. ఓకే అండి, బాగా అర్థమైంది కదా. ఏదన్నా స్ప్రే చేసుకుంటే పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ దీంతో తయారైనటువంటి లిక్విడ్లో కలిపి వేయవలసిన దాంట్లో సగమే వేసి మనం స్ప్రే చేసుకుంటే పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. ప్లస్ ఎడిషనల్గా పూత పిందె రాలకుండా ఎక్కువ పూత రావటం, అలాగే ఈ ఒడిదుడుకులు అంటే వేసవికాలం వెళ్ళి శీతాకాలం వస్తుంది, ఇలాగా వాతావరణంలో మార్పులను కూడా మొక్క బాగా తట్టుకుంటుంది. ఇది వాడడం వలన వాతావరణంలో మార్పులను కూడా బాగా మొక్క తట్టుకుని ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది అనమాట మొక్కలో. ఆ విధంగా ఈ ఎన్హాన్సర్ ఉపయోగపడుతుంది. ఈ ఎన్హాన్సర్ 300 రూపాయలు కాస్ట్. ఇది 1/2 లీటరు. దీన్ని ఒక ఎకరానికి ఒక 1/2 లీటర్ చాలండి. ఇది ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుంది ఒకసారి స్ప్రే చేసుకోనికి. అదే టెర్రస్ గార్డెనర్స్కి అయితే మనకి ఇది కొనుక్కుంటే ఈ 300 పెట్టుకుంటే దగ్గర 6 నెలలు వచ్చేస్తుంది. మనకి 6 నెలలు పైన వస్తుంది ఇది. అంటే ఒకసారి స్ప్రే చేసినప్పుడు 25 ml వాడుకుంటున్నాం. అలాగే చూడండి, వారానికి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసిన నెలకు 2 సార్లు అంటే ఎంత? ఇది 500 mlలో ఎన్ని ఉన్నాయి? 10 టైమ్స్ వాడుకోవచ్చు దీన్ని. 10 టైమ్స్ 20 టైమ్స్ ఉపయోగించుకోవచ్చు. 5 లీటర్ల చొప్పున 20 టైమ్స్ మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని. కాబట్టి ఒకసారి కొనుక్కుంటే 20 టైమ్స్ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. 10 టైమ్స్ టు 20 టైమ్స్ మన గార్డెన్ యొక్క మొక్కలను బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇది అయిపోయాక మళ్ళీ కొనుక్కోవాలి. OWDC లాగా దీన్ని మళ్ళీ తయారు చేసుకోవడం కుదరదు. మీరు మామూలుగా గోమూత్రం కొనుక్కుంటారు కదా, గోమూత్రం బయట కొనుక్కుంటారు కదా, దాని బదులు ఇది వాడుకోవచ్చు. గోమూత్రం కింద దీన్ని వాడుకోవచ్చు. ఎన్హాన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా మామూలు గోమూత్రం కింద స్ప్రే చేసుకోవచ్చు. పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్తో కలిపి వేసుకుంటే స్ప్రే చేసుకుంటే దీని యొక్క ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. పూత రాలదు, ఎక్కువ పూత వస్తుంది, కాపు బాగుంటుంది, మొక్క వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలుగుతుంది. అన్ని ఫలితాలు దీంతో ఉంటాయి. కేవలం 300 రూపీస్కి మనకి మంచి ధరకు దీన్ని మనకు అందిస్తున్నారు కిషన్ చంద్ర గారు. డీకేసీ డాక్టర్ కిషన్ చంద్ర గారు గాఢా గోమూత్ర ఎన్హాన్సర్ టెక్నాలజీతో తయారు చేసినటువంటిది అనమాట. ఇది ఎన్హాన్సర్ కింద ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏ విధమైన డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కింద కామెంట్స్ పెడితే నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్